చాలా పాతకాలం నుంచి కూడా అంటే చాలా పెద్దల నుంచి అంటే అమ్మమ్మలు అమ్మలు ఎట్లా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. స్త్రీకి స్త్రీయే శత్రువు, ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట ఎందుకు వచ్చింది? అంటే ఎప్పుడు కూడా మగవాళ్ళని మగవాడికి శత్రువు అనే మాట లేదు. ఎందుకు ఈ నానుడు అనేది వచ్చిందంటారు? ఆడదానికి ఆడదే శత్రువు, ఇది అనాదిగా అంటున్నారు. అవునండి. ఆడదానికి ఆడదే శత్రువా, మగవాడికి మగవాడే శత్రువా, లేకపోతే మగవాడికి ఆడదే శత్రువా, ఆడదానికి మగవాడి శత్రువా అనేది ఇది మైండ్ సెట్ అని నేను అంటాను. సో ఎవరేదైనా కూడా ఒక సాటి మనిషి పట్ల ఇంకొక మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా మెలగాలి అనేది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీరు అన్న మాట తీసుకుంటే స్పెసిఫిక్గా ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇలా చాలా ఇన్స్టెన్సెస్ కూడా మనం ఫేస్ చేసినవి. అంటే అధిక శాతంలో మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవుతామో దాన్ని బట్టే మనం ఒక ఒపీనియన్స్ని మనం దాని ఒక జడ్జిమెంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే ఓకే వీళ్ళతో ఇలా నా లైఫ్ అంతా ఇంతే. చాలా మంది చెప్తుంటారు, సరే నా జీవితంలో ఎప్పుడు ఇవేనండి, ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయండి, ఇలాంటివి నేను అనుభవిస్తూ ఉంటానండి, ఇలాంటి వ్యక్తులే ఇలా చేస్తారండి అని చెప్తూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతామో అవి బాగా గుర్తుపెట్టుకుంటాం. మరీ ముఖ్యంగా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని చాలా తొందరగా ఎక్కువ శాతం మనం గుర్తుపెట్టుకుంటాం. అది మానవ సహజం. ఎందుకంటే దానివల్ల మనకు కష్టం కలిగింది, బాధ కలిగింది, చాలా వరకు కూడా మనకు ఒక పెయిన్ఫుల్ ఫీలింగ్స్ మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ని ఎక్కువ మనం గుర్తుపెట్టుకుంటాం. అదే ఈ విషయానికి వస్తే చాలామంది కొంతమందిని తీసుకుంటే రెండు రకాలు ఉన్నారు శిల్పిక గారు. ఆడవాళ్ళు నిజంగా సాటి ఆడవాళ్ళను హెల్ప్ఫుల్గా ఉన్న మహిళలు చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అలాగే మనం అనుకున్న టాపిక్ ఈరోజు ఆడదానికి ఆడదే శత్రువు అంటే అర్థం ఏంటంటే బుల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఉదాహరణ. నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వచ్చినప్పుడు కూడా ఏమండి మేము వర్క్ చేస్తున్న మా ఆఫీస్ అట్మాస్ఫియర్లోనే ఎవరు వెళ్ళినా నాకు ట్రబుల్ కాదండి, ఈరోజు ఆడవాళ్ళ వల్లే నాకు ట్రబుల్ వస్తుంది, చాలా వరకు కూడా నా పర్సనల్ లైఫ్ నాకు డ్యామేజ్ అయ్యాయండి, ఈ సాటి మహిళ అని కూడా చూడకుండా జాలి కనికరం లేకుండా చాలా వరకు కూడా పోక్ చేస్తూ ప్రతిదీ కూడా ఉన్నది లేనిది ఫ్యాబ్రికేట్ చేస్తూ నా గురించి తప్పుడుగా బయట మాట్లాడడం, ప్రచారం చేయడం ఆఫీసుల్లో. సో ఈ గాసిప్స్, నెగటివ్ గాసిప్స్, సో ఇవి నిజంగా కూడా ఎస్పెషలీ ఐ రియలీ వాంట్ టు టెల్ పీపుల్ ఆర్ వాచింగ్ అవర్ వీడియో, ఈరోజు ఏదైతే ఒక నెగటివ్ గాసిప్ మనం చేస్తున్నామో అది కొంతమందికి పైశాచిక ఆనందం, సాడిజం. ఎస్, డెఫినెట్గా. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అంటే ఒక మనిషిగా పుట్టినందుకు అందులో వాస్తవాలు ఏమిటి ఉన్నాయి, అవతల మనిషి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని మనకి అందులో కాస్త కూడా అవగాహన లేకుండా ఒక పూర్తి అవగాహన లోపంతో సాటి మహిళను మీద నింద వేయడం, ఆవిడ ఎస్పెషల్లీ మీరు తీసుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. అంటే ఈ కాస్త నవ్వుతూ మాట్లాడిన కొలీగ్స్తో ఇవి ఇలాంటిది అని. ఇది ఈ శిల్పిక గారు. అవునండి, ఇవి చాలా చోట్ల చూస్తుంటాం. ఎవరైనా కాస్త సరదాగా ఆడపిల్లలు మాట్లాడుతూ అందరితో కలుపుకోలుగా ఉంటే అది కొంచెం కొంతమందికి కంటగింపుగా అనిపిస్తూ ఉంటుంది. తప్పంటాను నేను. ఎందుకంటే అంటే మనిషి వీఆర్ సోషల్ బీయింగ్స్ అండి. అంటే మనం ఏంటంటే సోషల్గా ఉండడం తప్పు కాదు, నేరం కాదు. అదేదో నేరం ఘోరంగా తీసుకోక్కర్లేదు. లిమిట్స్లో ఉండాలంటారా? లిమిట్స్లో ఉండాలి. సో మనకంటూ పర్మిసిబుల్ లిమిట్స్ ప్రతి దగ్గర ఉంటాయి. ప్రతి దగ్గర ఒక గీత గీసుకొని మనం ఉంటాం. సో ఆ గీతలో ప్రాబ్లం ఉండదు.